హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొచ్చేసి వ్లాగ్ నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ అండి. సో, నేనైతే మార్నింగ్ 5:00 లేచాను. సో, మార్నింగ్ ఎంత ప్లెజెంట్‌గా ఉందో మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను అక్కడ బయటంతా ఊడ్చి ముగ్గేస్తానండి ఎర్లీ మార్నింగే లేచి. సో, మా వారిని కొంచెం హెల్ప్ అడిగాననమాట. బయట డ్రై పొడి పెడుతుంటే వెళ్ళే వాళ్ళు అందరూ అలాగే నిల్చొని చూస్తున్నారండి. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో, అందుకని మా వారిని హెల్ప్ అడిగినందుకు ఆయనేమో అసలు యాంగిల్స్ చెప్పాల్సి వస్తుందన్నమాట. ఇలా పెట్టండి, ఇక్కడ నుండి తీయండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగా. సో, నేనైతే ఊడ్చేసి ముగ్గు వేసేసానండి. ముగ్గు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో, ముగ్గు వేసిన తర్వాత నేనైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి వీళ్ళకి బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కదా. సో, నేను ముందు రోజు నైటే బెండకాయని కట్ చేసి పెట్టుకున్నాను కదండి. సో, బెండి ఫ్రై అయితే చేసేస్తున్నాను. సో, ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ముందు రోజే బెండకాయల్ని మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఆ జిగురు అనేది పోతుందండి. మీరు ట్రై చేసి చూడండి. నాకు అయితే మా అత్తయ్య చెప్పారనమాట, ఇలా చేయమ్మా ఒకసారి, బెండకాయలను అయితే ఎమ్మటే కట్ చేసి పెట్టకూడదంట, జిగురు వచ్చేస్తుంది కర్రీ మొత్తం. అంటే నిమ్మకాయ వేస్తే పోతుందని అంటారు కానీ నాకేం పెద్ద యూస్ఫుల్గా అనిపించలేదండి. ఇలా ముందు రోజే నీట్గా క్లీన్ చేసి తుడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే చాలా పొడి పొడిగా, అసలు జిగురు రాలేదు, చాలా బాగా వచ్చిందనమాట. సో
ఫస్ట్ తాలింపు వేసేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను చూడండి. బెండకాయలు సతుక్కోకుండా ఉంటాయి. ఇంత పొడి పొడిగా ఉన్నాయి చూసారా. ఇప్పుడైతే కడాయిలో వేసేసుకోవాలి. మనం మూత పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు అండి. దీన్ని 2 టైప్స్గా వండుకోవచ్చు. కొంతమందికి బాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట, క్రిస్పీగా అనిపించేలా ఉండాలి. కొంతమందికి కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇష్టం అనమాట. సో పిల్లలకైతే లంచ్ బాక్సెస్లో కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. సో ఇంకా అలా స్టవ్ పైన కర్రీ అయితే వేసేసి నేను ఇంకా సామాన్లు నైట్ క్లీన్ చేసిన సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ సర్దేసుకుంటున్నాను. అంటే ఇంకా అలా మేనేజ్ చేసుకుంటాను అనమాట. చూడండి అస్సలు జిగురు రాదు. ఒక 5 మినిట్స్ ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా కంప్లీట్గా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కారపొడి ఇంకా వచ్చేసి పప్పుల పొడి అండి నేనైతే చేసి పెట్టుకుంటాను ఇలా తాలింపులో వేసుకోవడానికి. అంటే పుట్నాల పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి చేసుకుంటాం కదా. సో దానివల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. భూమికి చాలా నచ్చిందనమాట, అందుకని ఇలా చేస్తున్నాను. సో ఈ రెండు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భూమికి అయితే బ్యాగ్లో బుక్స్ అయితే సర్దేస్తున్నానండి. దానికి బుక్స్ ఇచ్చారు నిన్న, కవర్స్ ఏమని ఇచ్చారనమాట. అయితే వాళ్ళకి స్కూల్కి సపరేట్గా ఏం కవర్స్ లేవండి. వాళ్ళు ఏమన్నారంటే బుక్కి ట్రాన్స్పరెంట్ కవర్స్ వేస్తే మాకు చాలా ఈజీ అవుతుందండి ఐడెంటిఫై చేయడానికి పిల్లలకి. సో అని చెప్పన్నారని మేము ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్స్నే వేసాము. ఇంకా వచ్చేసి బుక్స్ పెట్టేసి ఇంకా కర్చీఫ్, తనకి పెన్సిల్, ఎరేజరు, ఇంకా సపరేట్ ఒక పెయిర్ డ్రెస్ పెట్టమన్నారు, అది కూడా పెట్టేశానండి. ఇంక ఇవన్నీ బ్యాగ్స్ సర్దేసి పక్కన పెట్టేసి వాళ్ళకైతే ఇంక దోశలు వేసేస్తున్నానండి. గౌతమ్కి చీజ్ దోశ అడిగాడు. సో ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్తానండి. నార్మల్గా చీజ్ మనం ఇలాగా స్ప్రెడ్ చేస్తుంటే స్టిక్ అయిపోతుంది కదండి దానికి. అలా అవ్వకుండా మనం దానికి కానీ కొంచెం ఆయిల్ రాసుకున్నాం అనుకోండి తురిమేదానికి, అసలు మనకి స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా చీజ్ అనేది పడిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని నేను దోశను అయితే వేసేసుకున్నాను. మా మేడం చూడండి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎలా తింటుందో, కింద కూర్చోదంట. సో గౌతమ్ ఏమో కింద కూర్చొని తిన్నాను అంటే సరే అని కూర్చున్నాడు. వాళ్ళని నేను కొంచెం పొగిడితే చాలండి పక్కకు వచ్చేస్తుంది వెంటనే, నన్ను కూడా పొగడాలని చెప్పి చూడండి వెంటనే వచ్చేసింది. ఇంకా వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి వాళ్ళే తింటున్నారండి, ఇంక నేను తినిపించడం లేదు.
ఇంకా ఇక్కడికి వచ్చేసి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేసానండి. సో గౌతమ్ బెండకాయ ఫ్రై తింటాడో లేదో అని డౌట్ అండి, అందుకే వాడికి కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను. భూమి ఖచ్చితంగా అయితే తింటుంది అనమాట, దానికి అంత ఇష్టం. సరే అని చెప్పేసి వాడికి 2 కప్స్ ఉండే బాక్సెస్లో పెట్టేశాను, దానికి ఇలా పెట్టేశాను. ఇంకా వీళ్ళకి వచ్చేసి 2 బ్రేక్స్ అంటండి, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి. సరే అని చెప్పి ఇంకా ఒక దాంట్లో గౌతమ్ చాకోస్ అడిగాడు, సో వాడి కోసం చాకోస్ పెట్టాను. ఇంకోటి భూమికి ఏమొచ్చి కట్టమిట్ట మిక్సర్ ఉంటుంది కదండి, కొంచెం స్వీట్గా ఉంటుంది ఆ మిక్సర్, ఇంకా పీనట్ లడ్డు అయితే వేసాను. ఇంకొక 2 కప్స్లో ఏంటంటే ఫ్రూట్స్ వేసాను అనమాట. అంటే ఫ్రూట్స్ మార్నింగ్ తినేసిన ఇది ఆఫ్టర్నూన్ బ్రేక్కి అవి అయితే ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా 2 బాక్సెస్లో పెట్టేశాను. ఇంకా ఎవరి బ్యాగ్స్ ఏంటో అని చెప్పి వాళ్ళ డాడీ అయితే నేమ్స్ రాసేసారనమాట, వాటిల్లో పెట్టేయాలి మనం. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ముందే ఏ కలర్ కావాలో, నాకు గుర్తుంటుంది అనమాట, అందుకని నేమ్స్ రాయమని చెప్పాను. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. భూమి నాన్న మొత్తం బాక్స్ ఫినిష్ చేసేయమ్మా అంటే, లేదమ్మా 2 ఫినిష్ చేస్తానంటుంది, నన్ను ఏడిపిస్తుంది అనమాట. ముందు రోజు కూడా ఒక బ్రేక్ బాక్స్ రిటర్న్ తీసుకొచ్చింది తినకుండా, సో తినమంటే తినేస్తానమ్మా 3 కంప్లీట్ చేస్తానంటుంది. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.